హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. మోసాలు కావాలా, మంచి కొనసాగాల, పాలకుడు మోసగాడు అయితే బతుకులు అంధకారం అవుతాయని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఒక వార్తను బ్యానర్ ఐటమ్గా సాక్షి పేపర్ ఇచ్చింది. మీరే నా స్టార్ క్యాంపెయినర్లు, ప్రతి ఇంటికి వెళ్ళి మంచికి అండగా నిలబడమని కోరాలి. చంద్రబాబుకు ఓటేయడం అంటే మరోసారి మోసపోవడమే. ఇంటికి వస్తున్న పెన్షన్లు ఆపిన వారితో జరుగుతున్న యుద్ధం ఇది. అబద్ధాల బాబుకు దత్తపుత్రుడు వదినమ్మ వంతపాట. ముగ్గురు కలిసి రోడ్లపై అబద్ధాల బుర్రకథలు చెప్తున్నారు. ఏటుకూరు మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ అంటూ మోసాలు కావాలా, మంచి కొనసాగాలి, ఇప్పుడు జరుగుతున్న మంచే కొనసాగాలా, లేదంటే మోసకారైన చంద్రబాబు నాయుడు కావాలా, మోసాలు కావాలన్నా? చంద్రబాబు నాయుడికి ఓటు వేయటం అంటే, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయటం అంటే మోసానికి ఓటేసినట్టే, మోసాన్ని బలపరిచినట్టే అని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఆయన మీరే నా స్టార్ క్యాంపెయినర్లని ప్రజలను అడుగుతుండు. ఏదైతే గత 58 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల వల్ల, ఆయన అందించిన స్కీముల వల్ల లబ్ధి పొందిన ప్రతి లబ్ధిదారుడు నా స్టార్ క్యాంపెయినర్ అని మొదటి నుంచి చెప్తున్నాను. ఆయన దాంట్లో అవ్వతాతలు కావచ్చు, రైతులు కావచ్చు, చిన్నారులు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, అమ్మఒడి పొందే తల్లులు కావచ్చు, వీళ్ళందరూ నా స్టార్ క్యాంపెయినర్లు. నాకు వేరే స్టార్ క్యాంపెయినర్లు వేరే వాళ్ళతో పొత్తు లేదు, వేరే వాళ్ళతో ఎత్తులు లేవు, వేరే కూటములు లేవు. నాకున్న కూటమి ప్రజా కూటమి, ప్రజలతోనే నా కూటమి, ప్రజలతోనే నా మమేకం, ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. అది మళ్ళీ ఒకసారి ఆయన నిన్న చెప్పిన పరిస్థితి. ప్రతి ఇంటికి వెళ్ళి మంచిగా అండగా నిలబడమని కోరాలి. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి లబ్ధిదారుడు మంచి జరుగుతుంది గత 5 సంవత్సరాల నుంచి, ఆ మంచికి అండగా నిలబడాలి మనం అని ఒకరికొకరు చర్చించుకొని ఆలోచించుకొని ఓటేయండి అని చెప్పి. చంద్రబాబుకు ఓటు వేయటం అంటే మరోసారి మోసపోవటం. ఇంటికి వస్తున్న పెన్షన్లు ఆపిన వారితో జరుగుతున్న యుద్ధం ఇది. ఇంటికి వస్తున్న పెన్షన్లు 55 నెలల నుంచి ఇంటికి వస్తున్న పెన్షన్ని ఈ నెలలో ఆపిన వారు ఎవరంటే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ మీడియా అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాలంటీర్లని పెన్షన్లు పంచకుండా ఆపండి అని చెప్పి ఎన్నికల కమిషన్కి లెటర్ రాశారు. ఎన్నికల కమిషన్ ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. ఆ ఆపిన వాళ్ళతోని, అంటే ఆపిన శక్తులు, వ్యక్తులతోని, పార్టీలతోని యుద్ధం జరుగుతుంది ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దాని తర్వాత సరే వాళ్ళు మాట మార్చారు, నాలుక మడత పెట్టుకున్నారు, నాలుక గరుచుకున్నారు. లేదు మేము అనలేదు అన్నారు. కానీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది, వాలంటరీ వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. అది చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాయటం వల్లనే, అంటే తెలుగుదేశం పార్టీ ఆయనకు సంబంధించిన మనుషులు లెటర్ రాయటం వల్లనే పెన్షన్లు ఆగినాయి అనేది స్పష్టంగా అర్థమైంది. దాంట్లో భేషజాలు లేవు, ప్రజలకు అర్థమైంది. దాని నుంచి తప్పించుకోవడానికి, చేసిన తప్పు నుంచి బయటపడటానికి ఇంకో తప్పు చేసే కార్యక్రమం చేయబోయారు. అది కూడా బెడిచి కొట్టింది. మొత్తానికైతే ఇంటికి వస్తున్న పెన్షన్లు ఆపిన వారితో యుద్ధం జరుగుతుంది ఇది అని చెప్పారు. అబద్ధాల బాబుకు దత్తపుత్రుడు వదినమ్మ. అంటే అబద్ధాల చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ దృష్టిలో, వదినమ్మ అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు. వాళ్ళిద్దరూ తోడారు. ముగ్గురు కలిసి రోడ్లపై అబద్ధాల బుర్రకథలు చెబుతున్నారు అని చెప్పి మేమంతా సిద్ధం సభలో ఆయన చెప్పిన పరిస్థితి. ఏటుకూరు అట. అభిమాన జల్లు, ఉదయం ఎండ సాయంత్రం వాన, తగ్గని జనహోరు, పల్నాడు నుంచి ఏటుకూరు దాకా పోటెత్తిన జనప్రవాహం, తడిసి ముద్దైన సభా ప్రాంగణం, చెక్కు చెదరని జనసందోహం, భోజన విరామం లేకుండా 9 గంటల పాటు సీఎం జగన్ బస్సు యాత్ర. అభిమానం జల్లు అట. ఉదయం ఎండ ఉంది, సాయంత్రం వాన జల్లు పడ్డదట. తగ్గని జనం హోరు, పల్నాడు నుంచి ఏటుకూరు దాకా పోటెత్తిన జనం అని, తడిసి ముద్దైనా కానీ సభా ప్రాంగణం, చెక్కు చెదరని జనసందోహం, భోజన విరామం కూడా లేకుండా 9 గంటల పాటు కంటిన్యూషన్గా నిన్న యాత్ర చేశారట, బస్సు యాత్ర. దానికి సంబంధించి ఒక వార్తను ప్రధానంగా ఇచ్చారు. మొత్తానికైతే ఈ సాక్షిలో అంటే ముగ్గురు కలిసి బుర్రకథ చెప్తున్నారు. బుర్రకథలు విని మనం మోసపోవద్దు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇంటర్ ఫలితాలు అమ్మాయిలదే హవా. రెండో ఏడాదిలో 81%, మొదటి ఏడాదిలో 71% మంది బాలికల ఉత్తీర్ణత. బాలికలు కలిపి మొత్తం 10,02,150 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాలు నిన్న ఏపీకి సంబంధించిన ఇంటర్ ఫలితాలు విడుదలని, దాంట్లో బాలికలదే హవా. సెకండ్ ఇయర్లో 81%, అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో 71% బాలికల ఉత్తీర్ణత శాతం ఉంది. అంటే 81% బాలికలు ఎగ్జామ్ రాసిన వాళ్ళలో 81 మంది, 100కి 81 మంది బాలికలు పాస్ అయ్యారు. 71 మంది ఫస్ట్ ఇయర్లో పాస్ అయిన పరిస్థితి. దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి ఓవరాల్గా చూస్తే దీనికి సంబంధించిన
ఇంటర్ ఫలితాల్లో చెత్తా చాటిన గురుకుల విద్యార్థులు. ప్రభుత్వానికి సంబంధించి ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలకు సంబంధించిన గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో చెత్తా చాటారు. మొత్తానికి అంటే ప్రభుత్వం యొక్క కాలేజీలను ఎంకరేజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అంటే రకరకాల మౌలిక వసతులు కల్పించడం, టీచింగ్ స్టాఫ్ను మంచి వాళ్ళని పెట్టడం, ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం విద్యకు సరైన ప్రాధాన్యత ఇస్తుందని అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే గురుకులాల్లో ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారట. బీసీ గురుకులాల్లో మొదటి ఏడాది 92% మంది, రెండో ఏడాది 95% మంది పాస్ అయిన పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్తను కూడా ఇచ్చారు. ఫలించిన ప్రభుత్వం కృషి దుమ్ము లేపిన ప్రభుత్వ కళాశాలలు. కార్పొరేట్ కళాశాలను మించి అత్యుత్తమ ఫలితాలు వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలే కారణమంటున్న విద్యావేత్తలు. ఫలించిన ప్రభుత్వం కృషి. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం 2019లో వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ కాలేజీని, ప్రభుత్వ స్కూల్ని స్ట్రెంథెన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ కాలేజీలలో, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకి అనేక రకాల వస్తువులు కల్పిస్తూ, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడుతూ, ఇంగ్లీష్ మీడియం కాలేజీలు పెడుతూ, వాళ్ళకి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తూ, దానికి సంబంధించిన నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేశారు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ పాఠశాలలో బాగుపడ్డాయో, కార్పొరేట్ స్కూళ్ళు ఏదైతే నారాయణ, శ్రీ చైతన్య లాంటి, గాయత్రి లాంటి పెద్ద పెద్ద బడా కార్పొరేట్ కళాశాలలో పని అయిపోయింది. కుదేలైన ఏపీలో ఒక విధంగా. ఎందుకంటే లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో స్ట్రెంథెన్ అయినాయి కాబట్టి పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు ప్రభుత్వ పాఠశాలకి, ప్రభుత్వ కళాశాలకు పంపడానికి. కాబట్టి వీళ్ళు వీక్ అయ్యారు. దాని యొక్క ఫలితం ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. గత 5 సంవత్సరాల నుంచి వచ్చే రిజల్ట్లో తేడా కనపడుతుంది. ఇయర్ పెరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్థుల యొక్క ఉత్తీర్ణత శాతము, అదేవిధంగా ర్యాంకులు కూడా మంచి ర్యాంకులు వస్తున్నాయి. దానికి సంబంధించి దుమ్ము లేపిన ప్రభుత్వ కళాశాలని దీక్షితాట 975 మార్కులు వచ్చినాయి 1000కి. ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ కాలేజీలో చదివింది, గవర్నమెంట్ కాలేజీ. బర్ల లలిత 435 ఫస్ట్ ఇయర్లో, 500కి 470 మార్కులకి 435 వచ్చినాయి. ప్రభుత్వ కాలేజీలో చదువుకుంది. 421 నిర్మల 470కి 421 మార్కులు వచ్చినాయి. ఈమె కూడా ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంది. బాల్య వివాహం నుంచి బయటపడి టాపర్గా నిలిచిందట ఒక ఆమె గురించి కూడా ఒక వార్త రాశారు. కర్నూలు జిల్లా ఆలూరు కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీలో 440కి 421 మార్కులు సాధించిన ఎస్ నిర్మల. ఈమె 440కే నాటి, ఇది 60కి కూడా కాదు, 440కి 421 మార్కులు సాధించినట్టు బైపీసీలో. ఎస్ నిర్మల సమాజంతో పోరాడి గెలిచింది. ఆ బాలికకు గత ఏడాది బాల్య వివాహం జరిపిస్తుండగా జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీలో చేర్పించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకునే అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ అధికారి కావాలన్న ఆమె కళ సామాజిక న్యాయము, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ప్రశంసించారు. ఈ నిర్మల అనే అమ్మాయి బాల్య వివాహం చేయడానికి ప్రయత్నం చేశారట వాళ్ళ పేరెంట్స్. దానికి సంబంధించి అక్కడున్న ఏదైతే ఐసిడిఎస్ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం దాన్ని ఆపారు. బాల్య వివాహాన్ని ఆపు చేసి ఆమె దేశపై కేజీబీలో జాయిన్ చేసి ప్రభుత్వమే అండగా ఉండి ఆమెకు కావాల్సిన సకల సదుపాయాలు ప్రభుత్వం కల్పించి ఆ అమ్మాయిని చదివిస్తే ఇలా 440 మార్క్స్కి అవుట్ ఆఫ్ 440 421 మార్క్స్ ఆమె సాధించింది. అంటే మంచి మార్క్స్ సాధించింది బైపీసీ సబ్జెక్టులో గవర్నమెంట్ కాలేజీలో కేజీబీలో. అంటే ప్రతిభ ఉంటే, ప్రతిభను ఎలుగుదీసే ప్రభుత్వాలు ఉంటే, అది ప్రభుత్వ పాఠశాల, ప్రైవేటు పాఠశాల అనేది పక్కన పెడితే ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రతిభను బయటికి తీసే ఆ నిబద్ధత ప్రభుత్వ యంత్రాంగానికి ఉంటే ఇగో ఇట్లా ఉంటుంది రిజల్ట్ అనేది. ఇది ఒక నిర్మలాది ఒక ఉదాహరణ. ఎందుకంటే బాల్య వివాహం అయ్యి ఇలా ఒక పిల్లగాండు కానీ ఉండాల్సిన పరిస్థితుల్లో వివాహాన్ని ఆపి ప్రభుత్వం హక్కును చేర్చుకొని ప్రభుత్వం అండగా నిలిచి ఆమెకి సహాయం చేసి చదివించింది. ఆమె రేపు ఐపీఎస్, ఐఏఎస్ లేదా టాప్ డాక్టర్, బైపీసీలో కాబట్టి డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఒక విద్యార్థికి ప్రభుత్వం అండగా నిలబడి చదివిస్తే ఈ దేశానికి ఒక 60-70 సంవత్సరాల పాటు సేవ చేస్తుంది. ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, డాక్టర్ ఏదో ఒక రకంగా. ఇది ప్రభుత్వాలకు ఉండాల్సిన చిత్తశుద్ధి. ఇట్లా కాకుండా నేను ఆదరణ ఇస్తా, ఆ సరుకులు ఇస్తా, ఈ సరుకులు ఇస్తా, పెన్షన్లు ఇస్తా, ఈ కాదు. వాటితో పాటు విద్యకి అత్యంత ప్రయారిటీ ఇవ్వాలి. విద్యకి అత్యంత ప్రయారిటీ ఇచ్చి విద్యార్థులు పైకి తెస్తే విద్యార్థులు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు ఈ దేశానికి బ్యూరోక్రాట్స్ అవుతారు, మంత్రులు అవుతారు, రాజకీయ నాయకులు అవుతారు, కమిటెడ్ పొలిటీషియన్స్ అవుతారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు. వాళ్ళు ఈ దేశానికి సర్వీస్ చేస్తారు, ఈ దేశాన్ని నిర్మాణానికి తోడ్పడతారు. అది చేయాలి.
ఇది నిర్మల ఒక ఉదాహరణగా ఆమె ఐపీఎస్ కావాలని కళ్ళగంటుందట. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. ఇది ఇంటర్మీడియట్ రిజల్ట్కి సంబంధించి. ఓకే, రామోజీ ఆర్థిక ఉగ్రవాదే కాదు, దేశద్రోహి కూడా. విదేశాల నుంచి అక్రమ పెట్టుబడులతోనే రామోజీ వ్యాపార సామ్రాజ్యం. మార్గదర్శి, ఈనాడు, డాల్ఫిన్ హోటల్స్లో జీజే రెడ్డి పెట్టుబడులు, ఆ నిధులన్నీ విదేశాల నుంచి అక్రమంగా తెచ్చినట్టు వెల్లడి. అప్పట్లోనే జీజే రెడ్డిపై దేశద్రోహం కేసు. దేశం విడిచి పారిపోయిన జీజే రెడ్డి, ఆయన ఆస్తుల స్వాధీనం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆయన పేరిట మార్గదర్శిలో ఉన్న షేర్లను అప్పగించని రామోజీ, వాటిని తన కుటుంబ పేరిట బదిలీ చేసుకున్న రామోజీ, విభ్రాంతి కలిగిస్తున్న రామోజీ అవినీతి విరాట స్వరూపం. రామోజీరావు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఆర్థిక ఉగ్రవాదే కాదు, దేశద్రోహి కూడా అని ఒక వార్తని సాక్షి పేపర్ పబ్లిష్ చేసింది. ఆయన విదేశాల నుంచి అక్రమ పెట్టుబడులు అప్పట్లోనే తెచ్చుకున్నాడు. జీజే రెడ్డి అని డాల్ఫిన్ హోటల్స్, ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడుకు సంబంధించి పెట్టుబడులు పెట్టిండు. ఆయన విదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడితే ఆయన కొన్ని అక్రమాలు చేసిండని అప్పుడు అరెస్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం, మన భారతదేశ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఆయన దేశం విడిచి పారిపోయాడు. ఆయనకు సంబంధించిన షేర్లు ఇట్లే ఉన్నాయి. ఆయనకు సంబంధించిన మిగతా ఆస్తులను కేంద్ర ప్రభుత్వం కొన్ని స్వాధీనం చేసుకుంది, కొన్ని స్వాధీనం చేసుకోవాలి. ఆ స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని, షేర్లని రామోజీరావు దొంగచాటుగా ఆయన కుటుంబ సభ్యులకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట. అంటే విదేశాలకు సంబంధించిన పెట్టుబడులను కూడా దేశద్రోహం పేరుతోని ఆయన అప్పట్లోనే ఈ దొంగ పనులు చేసిండు. మళ్ళీ ఆయన నీతులు వల్లిచ్చి నీతి కథలు రాస్తుంటాడు రోజు ఈనాడు పత్రికలో. దానికి సంబంధించి రామోజీ వాటా 100 షేర్లే, జీజే రెడ్డి పేరిట 288 షేర్లు ఉన్నాయట. మార్గదర్శి చిట్ ఫండ్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఆ సంస్థపై సర్వాధికారాలు ఆయన కుటుంబానివని అందరూ భావిస్తారు. కానీ అసలు మార్గదర్శి సంస్థను ఏర్పాటు చేసిందే రామోజీ సన్నిహితుడు జీజే రెడ్డి అని, దానిలో ఏర్పాటు చేసిన నాటికే రామోజీరావు షేర్ల కంటే జీజే రెడ్డి షేర్లు చాలా రెట్లు ఎక్కువ అనే విషయాన్ని ఇన్నాళ్ళు గోప్యంగా ఉంచారు. 1960లో నాటికే జీజే రెడ్డి ఢిల్లీలో బాగా పరపతి ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో ఆయన రామోజీరావుకి తన సంస్థలో గుమస్తాగా ఉద్యోగం ఇచ్చారట. అనంతరం వారిద్దరు కలిసి 1962లో మార్గదర్శి చిట్ ఫండ్స్ను స్థాపించారు. ఆ సంస్థ జీజే రెడ్డి ప్రధాన ప్రమోటరు. 1962 ఆగస్టు 31 నాటికి హైదరాబాద్లో రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ రికార్డు ప్రకారం రామోజీరావు ప్రారంభ వాటా కేవలం ₹10 మాత్రమే. ఆయన సోదరుడు విశ్వనాథం పేరిట మరో వాటా ఉంది. ఇక 1960 అండ్ 70ల మధ్యలో మార్గదర్శి చిట్ ఫండ్లో రామోజీరావు పేరిట ఉన్నవి కేవలం 100 షేర్లు మాత్రమే. కానీ జీజే రెడ్డి పేరిట 288 షేర్లు ఉండటం విశేషం. అంటే మార్గదర్శి చిట్ ఫండ్లో ప్రధాన వాటాదారు జీజే రెడ్డి. రామోజీరావు వాటా 100 షేర్లు ఉందట, జీజే రెడ్డి వాటా 288 షేర్లు. అప్పట్లో జీజే రెడ్డి అని ఆయనకు ఢిల్లీలో మంచి పరపతి ఉండేదట. ఆయనకు సంబంధించి పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. ఆ వ్యాపారాలకు సంబంధించి మార్గదర్శి చిట్ ఫండ్ కూడా ఒకటి. దాంట్లో గుమస్తాగా పనిచేసిండట కొండపల్లి సీతారామయ్య గారు అని అప్పట్లో ఒక కమ్యూనిస్ట్ నాయకుడైన పెద్ద పేరున్న వ్యక్తి. ఆయన సిఫార్సుతోని ఈ రామోజీరావు అందులో గుమస్తాగా చేరి క్లర్క్గా చేరి మొత్తాన్ని ఆ సంస్థను ముంచి ఆయన క్యాప్చర్ చేసుకుండు. ఆయన ఈ దేశం నుంచి వెళ్ళగొట్టి జీజే రెడ్డిని క్లర్క్గా చేరి ₹10 వాటా పెట్టి దాన్ని ఇంత చేసి 100 షేర్లు చేసిండు. ఈయన 288 షేర్లు, అంటే ఎక్కువ షేర్లు జీజే రెడ్డి. ఆ సంస్థ ఎవరిది ఇప్పుడు? రామోజీరావుది కాదు, మార్గదర్శి చిట్ ఫండ్ జీజే రెడ్డిది. కానీ ఆయన బలవంతంగా ఈ దేశం నుంచి ఎల్లగొట్టడానికి కుట్రబన్ని ఈ దేశం నుంచి ఆయన వెళ్ళాక ఆ సంస్థను క్యాప్చర్ చేసి మార్గదర్శి చిట్ ఫండ్ నాది అని. ఇప్పట్లో పాపం కాదు ఇది, 1960s 70sలో పాపం ఇది. అంటే అప్పటి నుంచే ఈయన యొక్క ఘనకార్యాలు, ఈయన యొక్క పాపాలు, ఈయన యొక్క పాపాల పుట్ట ఉంది అనేది ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్తని ఇక్కడ ఇచ్చారు. మార్గదర్శి చెల్లింపు సమస్యలపై సమాచారం ఇవ్వండి. సమాచారం depositors@gmail.com మెయిల్లో పంపండి. ఆ సమాచారాన్ని కోర్టు ఫార్మేట్లో కోర్టుకు సమర్పిస్తాను. 2,70,000 మంది డిపాజిటర్లకు పూర్తి వడ్డీతో సహా చెల్లించాలి. బకాయితో కలిపి చెల్లించాల్సిన వడ్డీ 900 కోట్లు. మార్గదర్శి చెల్లించింది కేవలం 55 కోట్ల 39 లక్షలు మాత్రమే. కోర్టుల ముందు సామాన్యుడైన రామోజీరావు అయినా ఒక్కటే. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక అప్పీల్ చేస్తాడు ప్రజలకి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి స్పెసిఫిక్గా. మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించి చెల్లింపుల సమస్యలు ఉంటే నాకు సమాచారం ఇవ్వండి. అంటే మీరు ఏదైనా డిపాజిట్ చేసి రివర్స్ మళ్ళా రిటర్న్ ఆయన మార్గదర్శి వాళ్ళు ఇవ్వకపోతే దానికి సంబంధించిన సమాచారాన్ని ఒక మెయిల్ ఐడి ఇచ్చారు. depositors@gmail.com అని పెట్టారు. దానికి సంబంధించి ఆ మెయిల్కి పంపండి.
ప్రతి బాధితుడు ఎవరైతే బాధితులు ఉన్నారో మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించి బాధితులు ప్రతి బాధితుడు ఈయనకు సంబంధించి ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో కేసు వాదించిండు. దాంట్లో మొత్తం సబ్జెక్ట్ తెలుసు కాబట్టి నాకు పంపండి, కోర్టు ఫార్మేట్లో కోర్టుకి నేను సమర్పిస్తాను, మీకు అన్యాయం జరగకుండా చూస్తా. మొత్తం 2,70,000 మంది కస్టమర్స్ ఉన్నారట మార్గదర్శి చిట్ ఫండ్స్ బాధితులు. వాళ్ళందరికీ చెల్లించాల్సింది 900 కోట్లు ఉందట, వడ్డీతో సహా పెనాల్టీలతో సహా 900 కోట్లు చెల్లించాల్సింది కోర్టుకి నేను చెల్లించిన అని చెప్పిండి. ఏం చెల్లించిండంటే 55 కోట్లు చెల్లించిండు. కస్టమర్లు వాళ్ళకి పైసలు ఇచ్చేసినా నాకు వాళ్ళకి బాకీ లేదు, నేను డిపాజిట్ సేకరించిన అక్రమంగా, మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన కాబట్టి నేను అక్రమం కాదు, నేను దొంగన కాదు, నేను మంచివాడిని అని చెప్పుకుంటున్నాను. కానీ ఇచ్చింది ఎంత, తీసుకుంది ఎంత? 2,70,000 మంది దగ్గర డిపాజిట్లు సేకరించి నువ్వు రీపే చేసింది ఎంత? 55,59 లక్షలు. అసలు చెల్లించాల్సింది ఎంత? 900 కోట్లు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనేది అదే, 900 కోట్ల రూపాయలు చెల్లించాల్సింది ఉంది. నువ్వు ఆ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో చెల్లించిన ఆధారాలు నాకు చూపేయండి అని కోర్టుకు చూపేయండి. ప్లస్ ఆ కస్టమర్లు ఎవరైనా ఉంటే సమస్యలు నాకు చెప్పుకోండి, దానికి సంబంధించిన మెయిల్ ఇచ్చినా పర్లేదు, మెయిల్ చేసినా కానీ నేను దాన్ని కోర్టు ఫార్మేట్లో కోర్టుకు సమర్పిస్తాను, మీకు న్యాయం జరిగిద్దని చెప్తుండు. కాబట్టి మార్గదర్శి బాధితులు ఎవరైనా ఉంటే, దానికి సంబంధించిన కస్టమర్లు ఎవరైనా ఉంటే ఈ హెల్ప్ అనేది డిపాజిటర్స్ @gmail.com మెయిల్కి పంపిస్తే ఈయనకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి పోద్ది. ఆయన దాన్ని ఐటమ్ వైజు కోర్టు ఫార్మేట్లో సబ్మిట్ చేస్తాడు. కాబట్టి ఆయన అప్పీల్ చేసిండు. దానికి సంబంధించిన బాధితులు ఉంటే స్పందించి ఇవ్వండి, మీకు న్యాయం జరిగింది. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఈనాడు చూద్దాం. తాగించారు, తూగించారు, 1.54 లక్షల కోట్లు పిండేశారు. జే బ్రాండ్లతో ప్రజల ఇళ్ళు ఒళ్ళు గుల్ల. గత ప్రభుత్వంతో పోలిస్తే పెరిగిన మద్యం అమ్మకాలు, 65% అదనంగా దండుకున్న వైకాపా సర్కారు. తాగించారు, తూగించారట. మొత్తానికి అంటే గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఎక్కువ తాగించింది, ఎక్కువ జనం నుంచి డబ్బులు పిండింది అని చెప్తున్నాడు. మద్యం అమ్మకాలు పెరిగినాయి అంటున్నాడు. మరి ఎట్లా పెరిగినాయో తెలియదు. పోలిస్తే పెరిగిన మద్యం అమ్మకాలు అంటే వాస్తవంగా మద్యాన్ని డిస్కరేజ్ చేయడం కోసం రేట్లు పెంచారు. డబ్బులు ఆదాయం ఎక్కువ ఉండొచ్చు, కానీ మద్యం అమ్మకం తగ్గి ఉండొచ్చు ఆడ. కానీ దీన్ని వేరే రకంగా ఇచ్చారు. కానీ ఇదే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళే మద్యం గురించి, మద్యం తాగించారు, తూగించారు అంటే ఆయన మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. నాణ్యమైన మద్యాన్ని తక్కువ సరసమైన ధరలకు ఇస్తామని ఒక ప్రకటన చేసిండు. అంటే మరి అదేంది? మద్యాన్ని ఎంకరేజ్ చేయడానికి నాణ్యమైన మద్యం, నాణ్యమైన లిక్కర్ని సరసమైన ధరలకు ఇప్పిస్తారట. ఎలక్షన్ స్లోగన్ అయింది చంద్రబాబు నాయుడు గారు. మరి దాన్ని ఏమంటారు? తాగించి తూగించటం అనరా దాన్ని ఏమనాలా? అదేమన్నా పండ్ల రసమా? ఆయనే స్పష్టంగా చెప్పిండు స్టేజ్ పైన, నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తారట, తక్కువ ధరకి. అంటే ఎక్కువ మంది తాగడానికి ప్రోత్సహిస్తున్నట్టు, అదేదో విద్యను వైద్యాన్ని ఇస్తున్నట్టు, నాణ్యమైన వైద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తున్నట్టు, నాణ్యమైన విద్యని సరసమైన ధరలకు ఇస్తున్నట్టు చెప్తుండే ఆయన. నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తానని మొట్టమొదటిసారి ఈ దేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు నాణ్యమైన మద్యాన్ని నేను పంపిణీ చేస్తా గెలిస్తే తక్కువ ధరకే అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది పెద్ద తప్పు కింద ఈనాడుకు కానీ రామోజీరావుకి కానీ కనపట్టలే. దీన్ని ఒక వార్తగా ఇచ్చారు, తాగించారు, తూగించారని. తెదేపాకు అనపర్తి, భాజపాకు తంబళ్లపల్లె. సూత్రప్రాయంగా అంగీకరించిన నేతలు, సీట్ల మార్పులు, ఎన్నికల వ్యూహాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి భేటీ. హాజరైన భాజపా నేతలు అరుణ్ సింగ్, సిద్ధార్థ సింగ్. మొత్తానికి తెదేపాకు అనపర్తి అట, భాజపాకు తంబళ్లపల్లి. అంటే ఇప్పుడు అది బీజేపీ కేటాయించారు అనపర్తి సీట్ను. ఆ బీజేపీ కేటాయించిన సీట్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. ఆయన బాగా గొడవ చేస్తున్నారు అక్కడ. కార్యకర్తలు ఆయనకి ఇవ్వాలి, బీజేపీకి ఇవ్వద్దని. ఆ సీట్ని తెలుగుదేశం పార్టీ తీసుకోవడానికి చూస్తుంది. తంబళ్లపల్లిలో తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన సీట్ని బీజేపీకి ఇవ్వాలని చూస్తుంది. మొత్తానికైతే సీట్ల మార్పిడి పైన ప్రధానంగా చర్చించారట. ఎన్నికల వ్యూహాలపైన కూడా చర్చించినట్టు బీజేపీ జాతీయ కార్యదర్శులు ఇద్దరు వచ్చారు ఏపీకి. వాళ్ళతో కూర్చొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, కార్యదర్శులు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు, అదే పవన్ కళ్యాణ్ గారు చర్చించారు. ఏం చేయాలి, ఎలక్షన్స్లో ఎట్లా ముందుకు పోవాలనే దానిపైన దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చారు. ఇది ఈనాడుకు సంబంధించి. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో ప్రతిపక్ష నేతల ఫోన్లో ట్యాపింగ్.
లోకేష్ ఫోన్ ట్యాప్ చేస్తున్నట్టు యాపిల్ నుంచి హెచ్చరిక, సిఎస్ డీజీపీ ప్రమేయం లేకుండా ఇలా జరగదు, ఈసీ సీఈఓకు తెదాపా నేతల ఫిర్యాదు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ గారికి ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చిందట, మీ ఫోను ట్యాప్ అవుతుంది అన్నట్టుగా వచ్చిందట. దాన్ని చూపించి అసలు ఆ మెసేజ్ వచ్చిందా రాలేదా, మెసేజ్కి మరి ఆయన ఒక్కడికే వచ్చిందా ఇంకెవరికైనా వచ్చిందా, అది న్యాచురల్గా వచ్చిందా తెలియదు, కానీ దాన్ని పెద్ద రచ్చ చేస్తాను నిన్నటి నుంచి. దీని వెనక ఉద్దేశం ఏంది, ఆయన ఫోన్ టేప్ చేసేది లేదు, మనలేదు. దీని వెనక ఉద్దేశం ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీని డీజీపీని పక్కకు పెట్టియాల, ఎలక్షన్ విధుల నుంచి పక్కకు పెట్టియాల. దానికోసం రకరకాల కుయుక్తులు రోజుకొక ఇష్యూని తీసుకొస్తున్నారు, సిఎస్ మీద, అది డీజీపీ మీద. ఒకరోజు వైకాపాకి విధేయులు అంటారు, ఇంకో రోజు వాలంటీర్ల వ్యవస్థ పైన అంటారు, ఇంకో రోజు ఇంకోటి ఏదో అంటారు, ఇంకోటి ఏదో కుల ధృవీకరణ పత్రాలు అంటారు, రకరకాల తీసుకొచ్చి మొత్తానికి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ దాకా తీసుకొచ్చారు. అంటే సీరియస్ చేయాలా, సీరియస్ చేసి ఎన్నికల కమిషన్ దీన్ని టేకప్ చేసి వాళ్ళనిద్దరిని ట్రాన్స్ఫర్ చేయాలని ఒక ప్రయత్నంలో భాగం ఇది అనిపిస్తుంది. ఏంది ఇది, తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో రాష్ట్రంలో తెరాప, జనసేన, భాజపా నేతలతో పాటు న్యాయమూర్తులు, ఎన్నికల సంఘం అధికారుల ఫోన్లను కొన్ని ఏజెన్సీలు ట్యాప్ చేస్తున్నారని తెదాపా నేతలు ఆరోపణ. దీని ఆరోపణకు ప్రధాన కారణం ఏంది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేందర్ రెడ్డి, నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రమేయం లేకుండా ట్యాపింగ్కి అవకాశమే లేదన్నారు. ఇది వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పాలి. పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ కానీ, జవహర్ రెడ్డి సిఎస్ కానీ, వీళ్ళ ప్రమేయం ఉంది. అది జరిగిందో లేదో ఆరోపణ, అది జస్ట్ అంతే. జరిగింది. న్యాయమూర్తులు కూడా అట మళ్ళీ వీళ్ళు చూసి వచ్చినట్టుగా ఆడే జరుగుతున్నట్టుగా న్యాయమూర్తులట, ప్రతిపక్ష నాయకులు, పార్టీ నాయకులు ఫోన్లట, లోకేష్ ఫోన్ అట. ఏముంటుంది లోకేష్ ఫోన్లో ట్యాప్ చేయడానికి, ఆయన వీకేది ఉంది, చేసేది ఏముంది, ఏముంటుంది ఆయన ఫోన్, ఈయన ఏం చేస్తారు వాస్తవంగా మనం అనుకోవటానికి కూడా. ఆయన ఫోన్లో ఏముంటుంది, ఆయన ఫోన్ ఈయన పెద్ద రాజకీయ ఎత్తుగడలు చేసేటోడు కాదు కదా ఆయన. ఇప్పుడు దీన్ని సాగ్గా చూపించి డీజీపీ, సిఎస్, అదే ఇంటెలిజెన్స్ అధిపతి ముగ్గురిని పంపించాలి బయటికి ఏదో ఒక రకంగా అనే ప్రయత్నానికే ఇది తప్ప దీంట్లో ఏం లేదనేది ఇవాళ క్షేత్రస్థాయిలో అనుకుంటున్న పరిస్థితి. ఇది తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలు ప్రతిపక్ష నేతల ఫోన్లో ట్యాప్ అట, ఆ ట్యాప్ జరిగిందా లేదా అనేది తెలియదు, కానీ ఆరోపిస్తున్నారు, జనాలు ఆరోపిస్తారు, వాళ్ళు ఆరోపిస్తారు కాబట్టి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది కథ. ఇది గాలి మారుతుందండి. నోరు విప్పుతున్న గోదావరి వాసులు, స్పష్టమైన చర్చలు, విశ్లేషణలు. ఉభయ గోదావరి గుండె సవడి అంటే ప్రజల్లో గాలి మారుతుందట. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మెజారిటీ ప్రజల స్పందన ఇలాగే ఉంది. 10 మందిని కదిలిస్తే 7 తమ ఇబ్బందులు చెబుతున్నారు. సామాన్యులు, పేదలు కూడా ధరల పెరుగుదలతో కష్టపడుతున్నామని వివరిస్తున్నారు. ఈనాడు ప్రత్యేక ప్రతినిధి మంగళ బుధవారాల్లో ఈ 2 జిల్లాల్లోని విస్తృతంగా పర్యటించారు. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం, తణుకు మీదుగా నిడదవోలు చేరారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగి రావులపాలెం, అంబాజీపేట, రాజోలు, చించినాడు వంతెన వరకు చేరారు. తిరుగు ప్రయాణంలో పొదలాడ, తాటిపాక మీదుగా అంబాజీపేట, అమలాపురం వరకు పర్యటించారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ పర్యటన, ఈ ఊరు పేర్లన్నీ ఏంది, మేమంతా సిద్ధం సభ జరిగింది, అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు, జన నిరాజనం పట్టారు, ఆదరించారు, అక్కడ బాగా ప్రచారం అయింది జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలవబోతున్నాని. అక్కడ ఏది లేదు, లొద్దుతుంది, ఆడేదో మార్పు వచ్చిందని చెప్పడం కోసం ఆయన ఎక్కడైతే తిరిగిండో అక్కడ తిరిగినా అని చెప్తున్నారు. ఈనాడు ప్రతినిధులు తిరిగారంటే ఏముంటుంది, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రాస్తారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చెప్పిన వాళ్ళ రాతలు రాస్తారు, వాళ్ళ ఆడియో తీసుకుంటారు తప్ప వేరే ఏం తీసుకోరు. వాళ్ళ వీడియోలే తీసుకుంటారు, మిగతా వాళ్ళే తీసుకున్నా కట్ చేసి పడేస్తారు. చంద్రబాబు నాయుడు ఈరుడు సూర్యుడు, చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అనే ఆ మాటలను తీసుకుంటారు, ఆ మాటలే రాస్తారు. ఇక్కడ ఈనాడు అంటేనే అది కదా, ఈనాడు అంటే పచ్చ మీడియా అనేది ప్రచారం అయింది, జనాలకు తెలుసు. వీళ్ళు రాసే రాతలు మొత్తం చంద్రబాబు నాయుడు కోసం తప్ప దేనికోసం రాయరు. ఏ ప్రజల కోసం రాసిన దాఖలాలు లేవు. ఓన్లీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ గెలవటానికి ఉపయోగపడే రాతలే రాస్తారు తప్ప వీళ్ళు రాసే రాతలు, వీళ్ళ ప్రతినిధులు పోయి చేసిన సర్వే, వీళ్ళ ప్రతినిధులు పోయి తీసుకున్న ఫీడ్బ్యాక్ అది లెక్కలోకి ఎట్టొద్దు అసలు. అది కూడా మేమంతా సిద్ధం సభలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు వీళ్ళు. అంటే అక్కడ ఏం లేదని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తారు. మార్పు వచ్చిందట, మా గాలి అంతా మారుతుందండి అని అనుకుంటున్నారట. అనుకున్న వాళ్ళల్లో ఎవరు అంటే అంతా ఇక వాళ్ళ భటులు ఉంటారు కదా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన భటులు మాట్లాడుకునే మాటలను రాశారు. ఇదనమాట.
అమలాపురం, అంబాజీపేట జనగళ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఓటు బదిలీ గురించి విజ్ఞప్తి చేశారు. గాజు గ్లాసు లేని చోట సైకిల్ కమలం గుర్తులకు, సైకిల్ లేని చోట గాజు గ్లాసు కమలం గుర్తుకు ఓటేయాలని ఇద్దరు ప్రజలను కోరారు. చాలా చోట్ల ప్రజలు కూటమి అనే ప్రస్తావిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడ్డాయన్న భావన ప్రజల్లో ఏర్పడిందని, ఆ పార్టీలను కూటమిగానే గుర్తించి తమ మాటల్లో ఆ పేరుతోనే ఉచ్చరిస్తున్నారని, వారి నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందో, తేదాపా పోటీ చేస్తుందో అన్న స్పష్టత సామాన్య ప్రజానీకంలో ఉంది. ఇవన్నీ ఒక కీలక పరిణామానికి, రాజకీయ మార్పునకు దారితీస్తున్నాయా అన్న ప్రశ్నలు కల్పిస్తున్నాయి. అంటే కూటమి అనేది ప్రజలు చర్చించుకుంటున్నారట. బీజేపీ నిలబడ్డ కాడ తెలుగుదేశం పార్టీ జనసేన ఓటేయాలని, జనసేన నిలబడ్డ కాడ తెలుగుదేశం పార్టీ బీజేపీ ఓటేయాలని ఇట్లా మనం చెప్పుకున్నారు. దాన్ని గుర్తించారట ప్రజలు. అదేదో పెద్ద సమరం చేసుకుంటున్నారు. కూటమి అనేది గుర్తించారు అనుకుంటున్నారు. అంటే వీళ్ళకి ఇంకా నమ్మకాలు లేవు. అంటే కూటమిని జనం నమ్మట్లేదు అనేది ఇంకా అనుకుంటున్నారు. కూటమిని జనం నమ్మట్లేదు, కూటమి అనే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదని, దాన్ని చేయటం కోసం, యాక్సెప్ట్ చేస్తున్నట్టు చెప్పడం కోసం కూటమి అనేది జనంలోకి వెళ్ళిపోయింది. సామాన్యులు కూడా కూటమి అంటే 3 పార్టీలు అని అనుకుంటున్నారు. అంటే మీ పైన మీకే నమ్మకం లేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజల విషయంలో మీ పైన మీకే నమ్మకం లేదు. మీరు 3 పార్టీలు కలిసింది ఏ నీతి, ఏ ఎజెండా కోసం, ఏ ప్రజల కోసం అనేది ప్రజలు గమనించారు. ఇది ప్రజల కోసం కాదు, వాళ్ళ స్వార్థం కోసం. కాబట్టి మన కూటమిని గుర్తిస్తారో లేదో, మన కూటమిని అసలు రికగ్నైజ్ చేస్తారో లేదో, యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే ఒక అనుమానంలో ఉండి, ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి, అంటే ఆ అనుమానం లేకుండా చేసే ప్రయత్నంలో భాగమే కూటమి అంటే జనాలకు తెలుస్తుంది. ఎందుకు తెలియదు? కూటమి అంటే తెలడానికి పెద్ద ఇదే అద్భుతమా? నెల రోజులు అయింది పొత్తు కలిసి, అన్ని టీవీలు పేపర్లో రాస్తున్నారు. ఇవాళ చర్చ జరగటమైంది అంటే ప్రజలు నమ్మట్లే కూటమి అనేది మీరు అనుమానపడుతున్నారు. అనుమానపడ ప్రజలు నమ్మేటట్టు చేయడం కోసం ఇట్లాంటి వార్తలు రాస్తున్నారు తప్ప కూటమిని గుర్తించారట. కూటమి అనే గుర్తించి తమ మాటల్లో ఆ పేరుతోనే ఉచ్చరిస్తారట. కూటమి పేరుతో ఉచ్చరిస్తే అయిపోయినట్టేనా? అంటే ఉచ్చరించే పరిస్థితి కూడా లేదు అనేది మీరు ప్రజలను విశ్వసించట్లేదా? ప్రజలు కూటమి అనే పదాన్ని పలకటానికి కూడా ముందుకు రాని పరిస్థితులు ఉన్నారు అని దాని అర్థం. ఇప్పుడిప్పుడే కూటమి అనేది పలుకుతున్నారట. పలికితే ఓటేసినట్టేనా అనేది సమస్య. ఇది గాలి మారుతుందట. మరి ఆ గాలి జగన్మోహన్ రెడ్డి వైపు మారుతుందా అనేది చూడాలి. ఇది ఒక వార్త ఇచ్చారు. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. ఆ ముగ్గురు కలిసి బుర్రకథలతో రోడ్లపైకి, మోసాల బాబుని నమ్మొద్దు, చంద్రబాబు ఓటేస్తే మంచిని పోగొట్టుకున్నట్టే, మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధం కావాలి. కూటమి నేతలవన్నీ అబద్ధాలే, గుంటూరు మేమంతా సిద్ధం సభలో కూటమి నేతలపై సీఎం జగన్ ధ్వజం. ఆ ముగ్గురు కలిసి బుర్రకథలతో రోడ్లపైకి వచ్చారు. అంటే భాజపా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ ముగ్గురు కలిసి రోడ్లపైకి వచ్చి అబద్ధాల బుర్రకథలు చెప్తున్నారు. మోసాల బాబుని నమ్మొద్దు, చంద్రబాబు కోటేస్తే మంచిని పోగొట్టుకున్నట్లే, మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి అని చెప్పి కూటమి నేతలవన్నీ అబద్ధాలే అని చెప్పి గుంటూరు మేమంతా సిద్ధం సభలో ఆయన కూటమి నేతలపై సీఎం జగన్ ధ్వజం ఎత్తినట్టు ఒక వార్త రాశారు. పరదాలు వదిలి మోసాలతో మళ్ళీ జనంలోకి, నేను చేసినవన్నీ అటకెక్కించి అందరినీ ముంచేశాడు, ఓటు వేసే వాడినే కాటు వేసే రకం, వైసీపీ నుంచి రవిడీలు మాకొద్దు, మంచివాళ్లు మాతో రావచ్చు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు ప్రజాగళం సభలో సీఎం జగన్పై చంద్రబాబు విమర్శాస్త్రాలు. పరదాలు వదిలి మోసాలతో మళ్ళీ జనంలో కట, నేను చేసినవన్నీ అటకెక్కించి అందరినీ ముంచేసి. ఏం చేసినావు నువ్వు అనే చెప్పడం వల్ల నేను చేసినవన్నీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నా, నేను చేసినవన్నీ అటకెక్కించి ప్రజలను ముంచిండి అంటండి. ఏంది నువ్వు చేసింది? పెన్షన్లు ఇంటికి తీసుకుపోయి ఇచ్చినవా? ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టినవా? లేదా కార్పొరేట్ కళాశాలలో ప్రైవేట్ కళాశాలను ప్రోత్సహించకుండా ప్రభుత్వ పాఠశాలను, ప్రభుత్వ కళాశాలను ప్రోత్సహించినవా? అమ్మఒడి ఇచ్చినవా? చదువుకునే పిల్లలకు హెల్ప్ చేసినవా? రైతులకు హెల్ప్ చేసినవా? డ్వాక్రా మహిళలకు హెల్ప్ చేసినవా? దేంట్లో సాయం చేసినావు? ఏదన్నా ఒక స్కీమ్, ఆరోగ్యశ్రీ విషయంలో పగడబందిగా అమలు చేయించినవా? పేద ప్రజలకు విద్య, వైద్యం, కూడు అందించే కార్యక్రమం ఏమైనా చేసినవా? అది జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిన అంటానికి బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారం చూసుకోండి అంటాడు. నేను చేసినవన్నీ అని చెప్తున్నాను. నేను చేసినవన్నీ అటకెక్కించి అందరినీ ముంచాడు. ఏంది నువ్వు చేసింది? ఏం చేసింది అని ఉంటే చెప్పాలి. ఇగో నేను ఇది చేసిన అని 1, 2, 3 అని చెప్పుకోవాలి. దీన్ని అన్నింటినీ ఆపిండు, ముంచిండని చెప్పడానికి ఒక్కటి లేక
నేను వస్తే వాలంటీర్లను కొనసాగిస్తా, నేను వస్తే వాలంటీర్లతో ఇంటింటికి పెన్షను అవన్నీ చేస్తూనే ఉండే జగన్మోహన్. నువ్వు చేసేది ఉంది అందులో? జగన్మోహన్ రెడ్డి గారు 55 నెలల నుంచి అది చేస్తానని ప్రజలకు తెలుసా? కొత్తగా నువ్వేదో చేసినట్టు నేను వస్తే గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంటుంది, వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తారు, నువ్వేదో కొత్తగా కనిపెట్టినట్టు అది ఉన్నదాన్ని నువ్వు ఇచ్చేది ఏంది? ఇస్తూనే ఉండే. అట్లాంటి నీకేమన్నా నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు పనిచేసిన అప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమం 1, 2, 3 ఏమన్నా ఉంటే చెప్పాలా? నేను చేసినవని అటకెక్కించి అంటే ఏం చేసినవు? లేదు, ఏం చేసింది అని చెప్పుకోవడానికి కూడా లేదు. కాబట్టి ఈ కథలు అనమాట. నాడు వైఎస్కు కేవీపీ, నేడు జగన్కు సజ్జల. ఆ ఇద్దరు కోసం ఈ ఇద్దరు వైఎస్ అభిమానుల నోట ఇదే మాట, పాత గుర్తులకు ప్రాణం పోసిందట. ఇది నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ అనేది, ఆయన సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు వాళ్ళిద్దరే బాగా చర్చించుకొని చేసేది రాజకీయంగా. ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి. ఆయన సేమ్ కేవీపీకి, అదే రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ ఎట్లా చేసిండో జగన్కి సజ్జల అదేవిధంగా అన్నిట్లో సహకరిస్తాడు అని చెప్పి ఒక వార్తని ఆంధ్రప్రభ వేసింది. దానికి సంబంధించి వైఎస్ అభిమానులు అందరూ అదే మాట్లాడుకుంటున్నారని. నాడు వైఎస్ఆర్ను గద్దెనెక్కించేందుకు 3 దశాబ్దాలకు పైగా ఓపికగా వెంట నడిచిన కేవీపీ వైఎస్ సీఎం యొక్క పార్టీకి, ప్రభుత్వానికి వారధిగా నిలిచిన వైనం. నేడు జగన్కు అదే తీరులో అండగా ఉంటున్న సజ్జల వైసీపీకి, ప్రభుత్వానికి సమన్వయకర్తగా కీలక పాత్ర. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా జగన్ కోసం ఏనాడు వెనక తగ్గని నమ్మిన బంటు. జగన్ అభిప్రాయమే తన అభిప్రాయంగా నడుచుకునే గొప్ప లక్షణం సజ్జల సొంతం. ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బంది వచ్చినా నేనున్నా అంటుంటే క్షణంలో రంగంలోకి సజ్జల గుండెల నిండా జగనే. వైసీపీలో అందరివాడిగా సజ్జల పేరు పడ్డారు అని చెప్పి ఒక వార్తని సజ్జల రామకృష్ణారెడ్డి గురించి కేవీపీ గురించి రాశారు. దూకుడుగా ముందుకెళదాం, ప్రజాభిష్టానికి అనుగుణంగా మేనిఫెస్టో, సమన్వయం, ఓట్ల బదిలీయే కీలకం. బూత్ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు ఉమ్మడి సమావేశాలు, 25 ఎంపీ, 160 అసెంబ్లీ స్థానాలు గెలిపే లక్ష్యంగా పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు. చంద్రబాబు నివాసంలో కూటమి నేతల నిర్ణయాలు. మొత్తానికి దూకుడుగా ముందుకెళ్ళడం. దీంట్లో ప్రధానమైన సమస్య వాళ్ళ గుబులు గుట్టిస్తుంది. కూటమి గుబులు గుట్టించే ప్రధానమైన సమస్య ఈ కూటమి అనే ఏర్పాటు ప్రజలు ఆమోదించట్లేదు, హర్షించట్లేదు అనేది ఒకటి. ప్రజలేగాక ఈ 3 పార్టీల కార్యకర్తలు కూడా ఈ కూటమిని యాక్సెప్ట్ చేయట్లేదు, 100% సఫిషియెంట్గా యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి ఓటు బదిలీ ఎట్లా అనేది పెద్ద సంకటంగా మారింది, వాళ్ళకి గుదిబండగా మారింది. ఓటు బదిలీ అయిద్దా కాదా? తెలుగుదేశం పార్టీకి జనసేన ఓటు బదిలీ అయిద్దా కాదా? జనసేనకి తెలుగుదేశం పార్టీ ఓటు, బీజేపీ ఓటు బదిలీ అయిద్దా కాదా అనేది పెద్ద సమస్యగా మారింది. దానిపైనే పదే మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా, అటు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతిలో ఏం రాస్తున్నారు? కూటమిని గుర్తించారు జనాలు, కూటమి అనుకుంటున్నారు అనే రాసే పరిస్థితికి వచ్చింది. అంటే కూటమి అనేది వీళ్ళకి నిదట్లో కూడా నిద్రపట్టే పరిస్థితులు కళ్ళలో వస్తుంది. మనం ఏదో కూటమి పెట్టుకొని ఢిల్లీలో కూర్చొని కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయట్లా. అసలు ఈ కూటమి అనే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, గుర్తిస్తున్నారా లేదా? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీనే చూస్తున్నారు, ఆయనే కనపడుతుండు. ఆ మీటింగ్లో ఆ కథ చూస్తే కనిపిస్తుంది. మన్ని గుర్తించట్లేదు, నేనే వాక్కుంటున్నా. కానీ ఇటు బీజేపీ, జనసేన నుంచి కూడా ఆ స్థాయిలో సహకారం లేదు కాన్స్టిట్యున్సీలలో అనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి అర్థమయ్యి పదే ఓటు బదిలీ చేయాలి అనే మాటలు మాట్లాడడం. దానికి సంబంధించి ఒక వార్త రాశారు. సమన్వయము, ఓట్ల బదిలీయే కీలకమాట. వాస్తవమే కీలకమే, కానీ ఆ బదిలీ అయ్యే అవకాశాలు లేవు. బదిలీ కావాలంటే ఇష్టపూర్తిగా ఏర్పడాలి. కష్టంతో ఏర్పడ్డ కూటమి ఇది, ఇష్టంతో ఏర్పడ్డ కూటమి కాదు. కార్యకర్తల అభిష్టం మేరకు, కార్యకర్తల ఇష్టంతో ఏర్పడిన కూటమి అయితే కార్యకర్తలు 3 జెండాలు పట్టుకొని తిరుగుతారు. 3 జెండాలు పట్టుకొని తిరిగి ఓటు బదిలీ అయింది. ఇది కార్యకర్తల ఇష్టానికి వ్యతిరేకంగా కష్టంగా వాళ్ళపైన రుద్దుతున్నారు. కాబట్టి అది బదిలీ అయ్యే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ గుబులు ఎత్తుంది. ఆ గుబులకు సంబంధించిన ఒక వార్తనే ఆంధ్రప్రభ రాసింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. సిఎస్ ఇదేం పని, జగన్ రెడ్డి కోసం పట్టాలు తప్పిన జవహర్ రెడ్డి అట. సరిగ్గా ఎన్నికల ముందే పట్టాల నాటకం. పేదలందరికీ ఇళ్ల పట్టాలు అని 2 ఏళ్లుగా రాగాలు తీస్తూనే ఉన్నారు. పేదలకు కన్వీనియన్స్ డీడ్స్ ఇవ్వకుండా సర్కారుని ఎవరు అడ్డుకోలేదు. 2 నెలల కిందట ఇవ్వచ్చు, ఎన్నికల షెడ్యూల్కి ముందే ఇచ్చి ఉండొచ్చు, ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం ఇవ్వచ్చు. కానీ సరిగ్గా ఇప్పుడే ఎన్నికల ముందే పట్టాలు ఇచ్చేస్తారట. ఏకంగా 21 లక్షల పట్టాలు జారీ చేస్తారట. ఇది ఎన్నికల ఎత్తుగడ కాదా? ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం కాదా? పేదలపై కపట ప్రేమ అంటున్నారు. మరి మీ పేదలపై వాళ్ళ కపట ప్రేమ అయితే 21 లక్షల మందికి పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారని అంటున్నారు.
21 లక్షల మంది పేదలకి పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిజంగా ప్రయత్నం చేస్తే మీరు అడ్డుకోకుండా ఉండండి. దీని గురించి ఎందుకు రాస్తారు? కమట ప్రేమ వాళ్ళది కదా. మీరు అసలైన ప్రేమ అయితే ఇవ్వాలి, 21 లక్షల మంది లబ్ధిదారులకు ఇప్పటికిప్పుడే పట్టాలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయండి. రోడ్లెక్కి ధర్నాలు చేయించండి తెలుగుదేశం పార్టీతోని. అది కాదు చేయాల్సింది. వాళ్ళది కపట ప్రేమ అయితే, పేదలపై కపట ప్రేమే వీళ్ళదైతే, వైఎస్ఆర్సీపీదో ప్రభుత్వ అధికారులదైతే, మీకు అసలైన ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళకి పట్టాలు ఇయటాన్ని నిలబడి నిటారుగా నిలబడి కొట్లాడండి, ఇప్పించండి నిలబడి, మీకు వస్తుందిగా పేరు. ఇది మళ్ళా మనం ఎట్లయితే పెన్షన్ల విషయంలో ముసలోళ్ళకి అవ్వాతాతలకి పెన్షన్లు ఇవ్వకుండా వాలంటీర్లతోని ఆపించారో ఇది ఆ కార్యక్రమమే. 21 లక్షల మంది ఉసురు పోసుకునే పరిస్థితి చేసుకోవద్దు. 21 లక్షల మందికి పాపం వాళ్ళకి ఏదో పట్టాలు కన్వీనియన్స్ వచ్చే అవకాశం ఉందట, వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేంది సిఎస్ అంటే ఏదో పెద్ద తప్పు చేసినట్టు. ఏముంది అందులో తప్పు? 21 లక్షల మందికి నిజంగా కన్వీనియన్స్ డీడ్స్ ఇచ్చిండు అనుకో, మీరు కూడా దాంట్లో పాలు పంచుకోండి. మీకు కూడా వద్దుగా, తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుగుదేశం పత్రికలో కూడా పేరు వస్తుంది. మీరు కూడా పాలు పంచుకొని మీరు నిలబడి ఇప్పియండి, మీకు పేరు వస్తుంది. నేనేం తప్పు చేయలేదుగా, ఢిల్లీలో దేశపై తాకట్టు పెట్టలేదుగా, తెలుగుదేశం పార్టీనో ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్నో మోడీ కాళ్ళ కాడబెట్టి మోడీని పొగడలేదుగా, తిట్టి ఒకసారి తీర్థం ఒకసారి పొగడలేదు కదా. ఈయన చేసిన తప్పింది. ఏంది సిఎస్, ఇదేం సిఎస్ అంటే ఇదేం పని అట. ఏం పని? సరిగ్గా ఎన్నికల ముందే పట్టాల నాటకం. 2 ఏళ్ల కిందటే పేదల ఇళ్ల కోసం భూసేకరణ, ఆ పేరుతో కోట్లు నొక్కేసిన వైసీపీ నేతలు. ఇన్నాళ్ళుగా 8 లక్షల మందికి మాత్రమే పట్టాలు, ఆ తర్వాత అటకెక్కించిన జగన్ సర్కారు. ఎన్నికల ముందు మళ్లీ తెరపైకి. సీఎంఓ ఒత్తిడి, సీఎస్ హుకంతో రెవెన్యూ ఫైలు, పాత పథకమే అంటూ అమలుకు స్క్రీనింగ్ కమిటీ. అన్నీ తెలిసే జవహర్ రెడ్డి నేతృత్వంలోనే ఆమోదం. మొత్తానికి అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక ఒక నిజాన్ని ఒప్పుకుంది. ఇన్నాళ్ళుగా 8 లక్షల మందికి అయితే పట్టాలు పంచారట, ఇంకా 21 లక్షల మందికి ఇప్పుడు పట్టాలు ప్రయత్నం చేస్తున్నారు పంపిణీ. అంటే 30 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో పట్టాలు పంచింది, పట్టాలు పంచడానికి దానికి సంబంధించిన ఏర్పాటు చేసింది అనేది ఒప్పుకుంది. ఇదైతే ఒప్పుకున్నారు. 30 లక్షల మందికి పట్టాలు ఏకబిగిగా పంచడానికి ఏర్పాటు చేశారు, పంచారు కూడా కొన్ని. దాంట్లో కొన్నో గొప్ప మిగిలిపోయి ఉంటాయి. అప్పుడేం రాశారు? ఇదంతా ఉత్తదే బూటకం నాటకం అన్నారు. ఇప్పుడేమన్నారు? 8 లక్షల మందికి ఇప్పటివరకు పంచారు, ఇంకా 21 లక్షల మందికి పంచడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తారు, నాటకం ఆడుతున్నారు. అంటే పేద ప్రజలకి ఒక సెంటో 2 సెంట్లో ప్రభుత్వ జాగా ఇస్తే, పట్టాలు ఇస్తే అది నాటకమా? దాన్ని నాటకం అంటారా? పేద ప్రజలకు ఇస్తే నీకేంది కడుపు నొప్పి? పేద ప్రజలు ఇంగ్లీషులో మీడియంలో చదువుకుంటే నాటకమే, పేద ప్రజలకు పట్టాలు వస్తే నాటకమే, పేద ప్రజలకు పెన్షన్ వస్తే నాటకమే. ఇది మీ యొక్క వైఖరి అనేది, పేద ప్రజలపైన మీకున్న ప్రేమ ఏంది అనేది తెలుస్తుంది. మళ్ళీ ఎదుటోడిని కపట ప్రేమ అంటారు. మీకు నిజంగానే వాళ్ళ కపట ప్రేమ అయితే, ఎదుటోడు నీకు ప్రేమ ఉంటే మీరు ఏం చేయాలి? ఇవ్వాలి, ఏడు వార్త ఏం రాయాలి? ఎస్, పేద ప్రజలకు ఇవ్వాలి పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి రాయాలి. ఎందుకు ఇన్ని రోజులు లేట్ చేయాలి? ఇప్పుడు ఇవ్వండి ఇమీడియట్గా, ఎలక్షన్తో సంబంధమే లేదు దానికి అని రాస్తే మీకు ప్రేమ ఉన్నట్టు. ఏం ప్రేమ నీది? నీ ప్రేమ ఏంది? తెలుగుదేశం పార్టీ కోసమే నీ ప్రేమ. 21 లక్షల మంది పేద ప్రజల పొట్టగొట్టే కార్యక్రమం ఓన్లీ చంద్రబాబు నాయుడు ఒక్కడి కోసం నువ్వు చేస్తున్నావు. మళ్ళీ కుట్ర స్టార్ట్ చేసిండు. కుట్ర వాలంటీర్ల మీద స్టార్ట్ చేసి ముసలివాళ్ళని ఒక 31 మందిని బలిగా ఉన్నాడు. ఇదే ఆంధ్రజ్యోతి. ఇప్పుడు 21 లక్షల మంది కుటుంబాల యొక్క ఉసురు తీసుకోవడానికి వాళ్ళకి పొట్టగొట్టే ప్రయత్నం చేస్తాను. దళిత ద్రోహి జగన్, ఎస్సీలను ఎత్తిన సీఎం భస్మాసుర హస్తం అట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 25,000 కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లింపు, 27 సంక్షేమ పథకాలు రద్దు, ఓట్లు వేసిన దళితులను ముంచేశాడు, దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకు తిరుగుతున్నాడు, అంబేద్కర్ విదేశీ విద్యకు తన పేర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తా, జరిగేది క్లాస్ వారు కాదు క్యాష్ వారు, ఈ 5 ఏళ్లలో పేదలు నిరుపేదలయ్యారు. ఈ 5 ఏళ్లలో పేదలు నిరుపేదలయ్యారట. పెద్దోళ్ళు ఏమయ్యారు మరి? ఎడిపోయారు పెద్దోళ్ళు. పేదలు నిరుపేదలు ఎట్లా అయితే అయ్యారో, ఏదైతే మీరు కార్పొరేట్ వ్యవస్థను ఎంకరేజ్ చేశారో, కార్పొరేట్ కాలేజీలు అధినేత నారాయణ ఎంకరేజ్ చేశారో, వాడిని పతనం చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, పేదల రక్తం తాగుతున్న నారాయణ విద్యా సంస్థలని పతనం చేసి ప్రభుత్వ పాఠశాలని, ప్రభుత్వ స్కూల్స్ని, ప్రభుత్వ కాలేజీలని ఎంకరేజ్ చేసిండు. ఇక్కడ నువ్వు పేదలు నిరుపేదలు ఎట్లా అయ్యారంటున్నావు, అయ్యారో లేదో ఇంకా, కానీ పేదలు నిరుపేదలు కాలే, పేదలు కొంచెం అప్వర్డ్ అయ్యారు. ఎందుకంటే బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే వెళ్తుంది. ఒక్కొక్కరికి 60-70 లక్షల రూపాయలు ఈ 5 సంవత్సరాలలో వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. పేదలు నిరుపేదలు అంటే ఏంది? డబ్బులు పడకపోతే నిరుపేదలు అవుతారు. వాళ్ళకి అంత ఇంత ఆర్థిక సాయం డైరెక్ట్గా బెనిఫిట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం భూపాకాసురులు, ల్యాండ్ కబ్జాదారులు,
ఈ విద్య పేరుతో వ్యాపారం చేసేటోళ్ళు, వైద్యం పేరుతో వ్యాపారం చేసేటోళ్ళని పతనం చేసేసిండు. అటు నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేతల్ని అక్కడ వాళ్ళ ఉనికి లేకుండా చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్లంతా బానిసలు అన్నట్టు రాజీనామాలపై వైసీపీ రాజకీయం. జగనన్న ఆదేశాలు పాటించాల్సిందే, కార్యకర్తల సేవలు అందించాల్సిందే, కాదు కూడదంటే ఊరుకునేది లేదు. వాలంటీర్లపై వైసీపీ నేతలు జులుం, ససేమేరామంటున్న వాలంటీర్లు. వైసీపీకి ఇక నో ఛాన్స్ అనే అంచనా, చంద్రబాబు హామీల ప్రభావం, భవిష్యత్తు బాగుపడుతుందనే ఆశ, వైసీపీకి దూరం జరుగుతున్న వాలంటీర్లు. ఇది జగనన్న ఆదేశాలు పాటించాల్సిందే అని చెప్తున్నారట. వాలంటీర్లపై వైసీపీ నేతలు జులుము, ససేమేరా అంటున్న వాలంటీర్లు. ససేమేరా అంటే మంచిదే కదా మరి, ఇక మన మీకేంది ఇబ్బంది మధ్యలో. ఇంకోటి ఏమన్నారు, వైసీపీకి ఇక నో ఛాన్స్ అని అంచనాట, చంద్రబాబు హామీల ప్రభావం అట. ఏ హామీలు? ఏంది ఆయన చేసిన హామీలు? ఇదే వాలంటీర్ వ్యవస్థకి నేను మద్దతు ఇస్తున్నానే, ఇదే వాలంటీర్ వ్యవస్థను పెన్షన్లు పంపిణీ చేస్తున్నానే, ఇదే గ్రామ సచివాలయం వ్యవస్థ ఉంచుతానే. ఇక ఆయన కొత్తగా ఇచ్చిన హామీ ఏంది? 5 ఏళ్ల నుంచి అమలు అవుతున్న హామీలేక ఆయన చెప్పింది. ఆయన కొత్తగా ఇచ్చిన హామీ ఏంటంటే నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తున్నాడు. అది ఒకటైతే బాగా కొత్తగా ఒక కొత్త పదం బయటకు వచ్చింది తప్ప, కొత్తగా ఆయన చేసింది 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం పని చేసిండో దాని గురించే చెప్తుండు చంద్రబాబు నాయుడు గారు. కొత్తగా ఏమీ లే. ఆయన ఇచ్చిన హామీల ప్రభావం ఎవడు నమ్మే పరిస్థితి లేదు అనేది చర్చ, జనాలలో చర్చ జరుగుతుంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రతి మాటని మోసము, అబద్ధం అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు అనుకుంటున్న పరిస్థితి కాబట్టి నమ్మే పరిస్థితి లేదు. ఇంకా ప్రభావం ఎక్కడిది? భవిష్యత్తు బాగుపడుతుందనే ఆశ. ఎవరు భవిష్యత్తు? ఏబిఎన్ రాధాకృష్ణ భవిష్యత్తు, రామోజీరావు భవిష్యత్తు, చంద్రబాబు నాయుడు కుటుంబం భవిష్యత్తు బాగుపడుతుందని మీకేమన్నా ఆశ ఉందేమో? ఒకరు గెలుస్తాం మనం, జగన్మోహన్ రెడ్డి పైన పదే విషయం కక్కుతున్నాం కాబట్టి ప్రజలు నమ్మి ఓట్లేస్తారు. ఓట్లేసి గెలిస్తే చంద్రబాబు నాయుడు మన భవిష్యత్తు బాగుపడుద్ది అని ఒక ఆశ ఏమైనా చిగురిస్తుందేమో చూడాలి. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. 3 పంటలకు నీరిస్తాం, జగన్ పాలన అరాచకం, ప్రజావేదిక కూల్చివేత్తోనే విధ్వంసం మొదలు. వేమూరు ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు 3 పంటలకు నీళ్ళు ఇస్తారట. ఏది పడితే అదే, సముద్రాన్ని కూడా మీ ఊరు తీసుకొస్తా అంటాడు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావటం కోసం, ఓట్లు వేయించుకోవడం కోసం. 3 పంటలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అసలు ఒక పంటకు దిక్కు లేక పంటలను నిండిపోతుండే 3 పంటలకు నీళ్ళు ఇస్తా, నాకు ఓటేయండి, మిమ్మల్ని విమానాల్లో దిప్పుతా, ప్రతి ఊరికి ఒక విమానాశ్రయం కట్టిస్తా అని అన్నా ఆశ్చర్యం లేదు, దాంట్లో డౌటే లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం ఈ 50 రోజులు ఎన్ని అబద్ధాలు ఆయన చెప్తారు అనేది ప్రజల్లో, ఏపీలో ఉన్న ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రతి మాటని అబద్ధం కిందనే ట్రీట్ చేస్తున్నారు. నిజంగా కొన్ని నిజాలు కూడా చెప్పి ఉండొచ్చు, కానీ జనం రిసీవింగ్ అట్లా చేసుకోవట్లే. ఈయన చెప్పే కొన్ని ఉన్నాయి, నిజాలు కూడా ఉండొచ్చు, కానీ ప్రజలు రిసీవ్ చేసుకోవట్లే. రిసీవ్ చేసుకోకుండా అబద్ధం అనుకుంటున్నారు. ఏమి నిజాలు ఉన్నాయంటే వాలంటీర్ వ్యవస్థ మంచిదే అన్నాడు, కానీ నమ్మట్లే. నువ్వు మంచిది అంటున్నావు కానీ దాంట్లో ఏదో కపట నీతి ఉంది, దాని వెనక ఏదో కుట్ర ఉంది అనుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థకి 5 నుంచి 10,000 ఇస్తా అంటున్నావు, ఆ వ్యవస్థ మంచిదే అన్నావు, దాన్ని నమ్మట్లే. గ్రామ సచివాలయ వ్యవస్థలో ఆ వ్యవస్థ మంచిదే, 150,000 మందిని జగన్మోహన్ రెడ్డి నియమించిండు అంటున్నావు, దాని వెనక ఏదో కుట్ర ఉంది అనేది అనుకుంటున్నారు ప్రజలు. అంటే నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తా అన్నావు, ఇది కూడా నమ్మట్లే. నువ్వు కొన్ని నిజాలు చెప్తున్నావు, కానీ ఆ నిజాలను కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే చెప్పి అబద్ధాలు, ఆ అబద్ధాల ఖాతాలోకి పోతాయి నిజాలు కూడా. కాబట్టి 3 పంటలకు నీరిస్తా అంటే ఒక పంటకి ఇస్తున్నానా నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ గెలిచి ఒక పంటకు నీరిస్తానన్నా నమ్మరు. 3 పంటలు దేవుడెరుగు. 3 పంటలకు నీళ్ళు ఇస్తా అంటాడు, ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ అంటాడు, ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్లో ఫ్రీగా తిప్పుతానంటాడు, బస్సులలో ఫ్రీగా తిప్పుతానంటాడు. ఎన్ని అని చెప్తారు. 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి వేస్తాం, మొత్తం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు నింపుతానంటాడు, అందరిని అమెరికా తీసుకొస్తానంటాడు. ఎన్ని అని చెప్తారు. మొత్తానికి అయితే ఓట్లు ఎంచుకోవాలి, గెలవాలి, ఆ తప్పనలో ఉండు. కానీ ప్రజలు ఆ రేంజ్లో స్పందన ఉన్నట్టు కనిపించలే. ఇది దిశ పత్రికకు సంబంధించి. ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.